అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పోయిరా తల్లి పోయిరా అమ్మ. రచయిత సిహెచ్ కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మ వెళ్ళొస్తానమ్మా అని అంటూ రిక్షా ఎక్కింది సుమతి. మంచిదమ్మా, మీ ఆయన్ని పిల్లల్ని అడిగినట్లు చెప్పు, వెళ్ళగానే ఉత్తరం రాయి అంది సీతమ్మ కొంచెం దిగులుగా. అలాగేనమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తూ ఉండగానే రిక్షా కదిలింది. కనిపించినంత మేర వరకు వెడుతున్న రిక్షాని చూసి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి చాప మీద నడుం వాల్చింది సీతమ్మ. ఆమెకి కూతురు వెళ్ళిందన్న బెంగ కన్నా కూతురు తెచ్చిపెట్టిన సమస్య పెద్దదవ్వకుండా తొలగిపోయిందన్న ఆనందం ఎక్కువగా ఉంది సీతమ్మకి. లేకపోతే ఇద్దరు పిల్లల తల్లి, పెళ్ళైన 11 ఏళ్లకి మొగుణ్ణి వదిలేస్తానని పుట్టింటికి వచ్చి కూర్చుంటే ఏ తల్లికైనా ఎంత మనోవ్యధ. నిజంగా సుమతి మనసు మార్చుకొని తన ఇంటికి తాను వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేకపోతే హరే రామ హరే కృష్ణ అనుకోవాల్సిన వయసులో అయ్యో రామచంద్ర అని తల్లడిల్లవలసి వచ్చేది. అసలు ఈ కాలం పిల్లలే అలా ఉన్నారు. ఇలా వయసులోకి అడుగిడుతున్నారో లేదో అలా తమ బాగోగుల గురించి మంచి ప్రణాళికలు వేసుకోవడం, ఇల్లు పొలాలు వంటి స్థిరాస్తులు అమర్చుకోవడం చూస్తే ముచ్చటగా ఉంటోంది. కానీ తోడబుట్టిన వాళ్లపై ప్రేమాభిమానాలు చూపడంలో కానీ, వారి కష్టసుఖాలు పట్టించుకొని వాటిలో పాలు పంచుకోవడంలో కానీ ఏ రకమైన తోడ్పాటుగాను ఉండటం లేదు. తన ఇద్దరు కొడుకులు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, ఇల్లు కట్టుకున్నారు, పిల్లా పాపలతో కులాసాగా ఉన్నారు. తనని వాళ్ళ వద్ద ఉండమని బ్రతిమాలినా తనకి ఈ పరిసరాలతో ముడిపడి ఉన్న అనుబంధాలని వదులుకోలేక ఇక్కడి నుండి రాలేనని చెప్పేసింది. తన కూతురు సుమతి గురించి కూడా ఏం బెంగ లేకుండా నిశ్చింతగా ఉంది. అటువంటిది 4 రోజుల క్రితం అకస్మాత్తుగా ఒంటరిగా వచ్చిన సుమతిని చూసి విస్తుపోయింది తను. తన యక్షప్రశ్నలన్నింటికీ నోటికొచ్చిన సమాధానాలు చెప్పిన సుమతి చివరికి నిన్న తన మనసులోని మాట చెప్పేసరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది తనకి. తనకు తెలుసున్నంతవరకు తమ అల్లుడు శేఖరం బుద్ధిమంతుడు, పైగా శ్రీరామచంద్రుని లాంటి ఏకపత్ని వ్రతుడు. సుమతి అన్న పిల్లలన్న పంచప్రాణాలు. అలాంటి అల్లుడి నుంచి కూతురు ఎందుకు విడిపోవాల్సి వస్తోందో అని గదమాయించి అడిగితే సుమతి చెప్పిన మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు తనకి. పెళ్ళైన ఇన్నాళ్ళకి భర్త అంటే విముఖత కలిగిందని, ఆ భర్తతో ఉండనని ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వస్తుందా? ఒకవేళ వచ్చినా ఎవరైనా సమర్థిస్తారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నీ ఇంటికి నోరు మూసుకొని పొమ్మని తిట్టిపోసింది తను. గుడ్డిలో మెల్ల అన్నట్లు ఈ విషయం ఇంతవరకు ఎవరి దగ్గర ప్రస్తావించలేదట. తల్లి కాబట్టి తనతోనే ఈ విషయం చెప్పిందట. ఆ మాట విన్నాక మనసు కొంచెం నెమ్మదించింది. సుమతి మొదటి నుంచి చాలా శుచి శుభ్రతలు కలిగిన పిల్ల. ఇల్లు ఒళ్ళు నీటుగా ఉంచుకోవడమే ఆమె దినచర్య. బట్ట నలగకుండా, జుత్తు చెదరనీయకుండా ఎప్పుడూ కడిగిన ముత్యంలా ఉంటుంది. దానికున్న మంచి అలవాట్లని చూసి ఇంటిల్లిపాది తెగ మురిసిపోయేవారు. అత్తింట్లో కూడా అందరి మెప్పు సంపాదించింది. పిల్లల్ని కూడా ముద్దొచ్చేలా తయారు చేసేది. తన అల్లుడు శేఖరం కొంచెం బద్ధకస్తుడని, మొదటి నుండి వ్యవసాయంలో ఉండటం వలన మొరటుగా కూడా ఉంటాడని అనుకోవడం తప్ప అతని గురించి ఎక్కువగా తెలీదు. సుమతి చెప్పేటంతవరకు అతను ఎంత అనాగరికంగా ఉంటాడో తనకి తెలియలేదు. అదే సుమతికి అతని మీద కలిగిన విముఖతకి, ఏవగింపుకి కారణమని సుమతి గోల. అయితే మాత్రం ఓ కాపురాన్ని వదులుకుంటానంటే ఎట్లా? అతనికి నేను కొనే బట్టల మీద కానీ, దువ్వుకునే క్రాఫ్ మీద కానీ ఏమాత్రం శ్రద్ధ లేదట. నోరు విప్పితే ఊత పదాలు లేందే మాట్లాడాడట. అది చూసి అందరూ అతన్ని వేలాకోలాలు పట్టిస్తారట. అంతేగాక ఎన్నో చికాకు పరిచే లక్షణాలున్నాయట. వాటితో చిరాకెత్తిపోతోందట సుమతి. ఎండలో తిరిగి తిరిగి వస్తాడట. రాగానే ఆ కాళ్ళతోనే మంచంపై ఎక్కి ఫ్యాన్ గాలికి ఒళ్ళు ఆరబెట్టుకుంటాడట. కానీ సుమతి ఎంత పోరినా 2వ పూట స్నానం చేయడు. అస్తవ్యస్తంగా లుంగి చుట్టబెట్టుకొని పైన బనియనైనా వేసుకోకుండా తిరుగుతాడట. ఎలా అలవాటయ్యిందో చుట్ట అలవాటయిందట. ఇంట్లో సుమతి అరుస్తోందని బయట కాల్చుకొస్తాడట. కానీ అతను దగ్గరికి రాగానే సుమతికి డోకొచ్చినంత పని అవుతోందట.
సుమతి నాగరికతని, శుచి శుభ్రతలని మెచ్చుకునే వారందరూ శేఖరం అనాగరికతను, అశుభ్రతను బాహాటంగా విమర్శిస్తూ వెక్కిరిస్తుంటే సుమతికి ప్రాణ సంకటంగా ఉంటోందట. దాని మాటలకి విస్తుపోతూ, మరి పెళ్ళైనప్పటి నుండి ఎలా భరించావే అని అంటే, మొదట్లో మరీ ఇంత ఎడ్డితనం లేదు, ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఏమైనా అంటే వచ్చే వయసా పోయే వయసా అనడం, 40 ఏళ్లకే 80 ఏళ్ల ముసలాడిలా మాట్లాడుతుంటే చిర్రెత్తుకొస్తోంది నాకు. నీటుగా గెడ్డం గీసుకోరు, కాస్త ఖాళీగా ఉంటే చాలు గోళ్ళు కొరుక్కోవడం, చెవుల్లో వేళ్ళు పెట్టుకోవడం, ఏమైనా విసుక్కుంటే రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే నచ్చుతాడా అని తెప్పటం. అంతేగాని ఆయన మాత్రం మారటం లేదు. మగాళ్ళకి పెళ్ళాం మాత్రం సెగనేషు రంభ అన్నట్లు కావాలి, కానీ మగాడు భార్యకి సెగనేషు మన్మధుడిలా ఉండనక్కర్లేదా? అసలు ఇలాంటి వాళ్ళని చూసే కాబోలు పండుగ నాడు పాతమొగుడేనా అన్న సామెతలు పుట్టుంటాయి. నేనేమో తెల్ల చీర జాకెట్టు కట్టుకొని, తల్లో మల్లెపూలు పెట్టుకొని, మల్లెపువ్వు లాంటి పక్క వేసి, సుగంధ శృంగార అగరబత్తి వెలిగించుకొని, నా బెడ్రూమ్ని అందంగా అలంకరించుకొని ఆయనకై ఎదురు చూస్తూ ఉంటాను. నా వలన ఆయనకి కలిగే సుఖాలకి కొదవలేదు, కానీ నాకు మాత్రం జుగుప్స మిగులుతోంది. అది భరించలేక ఏవో సాకుతో ఆయనకి దూరమైనా అవుతున్నాను, లేదా బలవంతంగా శరీరాన్నైనా అప్పచెప్తున్నాను తప్పితే నాలో మానసిక స్పందన చచ్చిపోతోంది. ఈ బాధ భరించలేకే నీకు చెప్పుకుంటున్నాను అన్న సుమతి మాటల్లో నిజం ఉంది, బాధ ఉంది. కానీ కాపురాన్ని కూలదోసుకోమని ఎలా చెప్తుంది? అందుకే కూతుర్ని మీ నాన్న ఎలాంటివారు అని అడిగింది తాను. తన ప్రశ్న వినగానే తన మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ, అదేమిటమ్మా అలా అడుగుతావు? నాన్నగారికేం ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఎవరికున్నాయి అని అడిగింది తీవ్రంగా. తన కూతురు నాన్న కూచి మరి. దానికి తాను విషాదంగా ఓ నవ్వు నవ్వి, పిచ్చి తల్లి, లోకంలో ఏ మగాడైనా మంచి తండ్రి, మంచి కొడుకు, మంచి వ్యక్తి అనిపించుకోగలడు, కానీ మంచి భర్త అనిపించుకోగల మగవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమేనమ్మా. అలాగే మీ నాన్నగారు నీకు మంచి తండ్రే, కానీ నాకు మాత్రం మంచి భర్త కారు అంది జ్ఞాపకాలు తిరగేసిన వ్యధతో తాను. మీ నాన్నకి ఉన్న నీట్నెస్, మంచి అభిరుచులే నీకు తెలుసు, కానీ ఆయనకున్న చలపబుద్ధులు నీకు తెలీదు. నీకన్నా ఎక్కువగానే తయారయ్యి మీ నాన్నకై ఎదురు చూశానమ్మా. ఏ అర్ధరాత్రో తాగి వచ్చి సిగరెట్టు, బ్రాందీ, జర్దా, పాన్ కలగలిసిన వెగటు వాసనలతో నా ప్రమేయం లేకుండా ఆయన కోర్కెలు తీర్చుకున్న రోజులున్నాయి. అంతేకాదు, నాదనుకున్న బెడ్రూమ్లో నా మంచంపై మన పని మనుషులతోనూ, వంటావిడతో, డబ్బుతో కొని తెచ్చుకున్న వారెందరితోనూ ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎవరెవరి ద్వారానో అంటించుకున్న సుఖరోగాలు ముదిరి కొన్నాళ్ళు మీ నాన్న ఆరోగ్యాన్ని పాడు చేసి పెట్టాయి. ఆయనని పట్టి నాకు అంటుకొని నీకన్నా ముందు పిల్లాడు కడుపులోనే పోతే అప్పటి నుండి కనువిప్పు కలిగి ఆ చెడు తిరుగుళ్ళు మానారు. ఇవన్నీ నీకు తెలుసా? అప్పట్లో నాకు బ్రతకాలన్న ఆశ కూడా నశించి పిల్లల్ని చంపి నేను కూడా చస్తే మంచిది అనిపించేది. కానీ మీ బామ్మ, అమ్మమ్మలకిచ్చిన మాట కోసం బ్రతికి మీ నాన్నలోని మార్పుని చూశాను. నా విలువ ఏమిటో తెలియజేయగలిగాను. ఇప్పుడు చెప్పు, నాకంటే హేయమైన పరిస్థితులా నీవి అని ప్రశ్నించిన తన ప్రశ్నకి బదులుగా, అది కాదమ్మా, మీ అల్లుడికి అలాంటి దురలవాట్లు లేవు కానీ అని నసుకుతున్న సుమతి వాలకం పసిగట్టి తను కొంచెం గట్టిగా మాట్లాడింది. ఇంకా కానీలు అర్ధనాలు ఏమీ లేవు. సమస్యలు అనుకుంటే ఒక్కో దాంపత్యంలో ఒక్కో సమస్య ఉంటుంది. వాటితో పోరాడుతూ ఉండాలి, భరిస్తూ ఉండాలి. అదే జీవితం అంటే. అంతేకాని ఇలాంటి చిన్న విషయాలకి భార్యాభర్తలు విడిపోతే మాత్రం పరిష్కారం లభిస్తుందా? మనశ్శాంతి ఉంటుందా? ఉన్న భర్తకి, పిల్లలకి దూరమై నువ్వెంత శుభ్రంగా శరీరాన్ని ఉంచుకుంటే మాత్రం ఏం లాభం? ఆస్వాదనలు, అనుభూతులు లేని అందం ఉంటేనేం, లేకపోతేనేం? అయినా నీకో సలహా ఇస్తాను, అది ఆచరణలో పెట్టి చూడు. తప్పకుండా శేఖరం మారతాడు. ఎంత భార్య మాట వినని మగవాడైనా పడగ్గదిలో మంచిగా చెప్తే దారికొస్తాడు. అతను నీటుగా ఉంటే తప్ప నీకు మూడు రావటం లేదని సరసంగా చెప్పి చూడు. అతను నీ మాట విన్న రోజున అతనికి అన్ని విధాలా సుఖాన్ని అందించి మెల్లిగా నీ మార్గానికి మార్చుకో. అంతేకాని రోజు రోజుకి ఏవగింపు పెంచుకొని అతనికి దూరమై నీ మనశ్శాంతిని పోగొట్టుకొని ఆత్మహత్యకు పాల్పడి మా అందరి గుండెల్లో చిచ్చు పెట్టకు. నీ పిల్లలు కూడా
పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎప్పుడో వాళ్ళు కూడా తండ్రిని ఏంటి నాన్నగారు మీరు ఇలా ఉంటారు అని అడుగుతారు. అప్పుడైనా మీ ఆయన మారకపోడు. ఇలా అనేక విధాలుగా నచ్చజెప్పి సుమతి మనస్సు మార్చగలిగింది. ఏదో దేవుని దయవలన ఆ మాటలన్నీ తలకెక్కాయేమో. ఈరోజు ప్రయాణమై వెళ్ళింది. లేకపోతే తనకి ఈ పిల్ల జీవితం గురించి ఎంత ఆందోళన పడవలసి వచ్చేది అని అనుకుంటూ యథాలాపంగా గోడపైన తగిలించిన భర్త ఫోటో వైపు నీళ్లు నిండిన కళ్ళతో క్షమించమన్నట్లు చూసింది. ఫోటోలో భర్త తల పంకించి చిరునవ్వుతో పిచ్చిదానా అన్నట్టు కనిపించిందామెకి. తృప్తిగా చెమర్చిన కళ్ళను మూసుకుంది సీతమ్మ. ఆ మాతృహృదయం అప్పటికి చల్లబడింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు మరొక చిన్న కథ విందాము. కథ పేరు బిజినెస్. రచయిత గుంటూరు గౌరీశంకర్ గారు. ఇక కథలోకి వెళితే, వ్యాపారం చేసేటప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగాలి. అప్పుడే వాడు పైకి వస్తాడు. కొడుక్కి వ్యాపారపు మెలకువలు ఉపదేశిస్తున్నారు విశ్వనాథం గారు. అది కాదు నాన్న, మనకు 1.5% లాభం కూడా ఉండదు. ఇక అటువంటి పార్టీకి వస్తువులు ఎందుకు సరఫరా చేయడం, మీకేమీ తెలియదన్నట్లుగా అన్నాడు మధు. నిజమేరా, మనకు వచ్చే లాభం 1.5%. నిజానికి ఆ పర్సెంటేజ్కి వ్యాపారం చేసే బదులు డబ్బు బయట వడ్డీకి తిప్పుకోవచ్చు. కానీ అటువంటి పెద్ద సంస్థలతో సంబంధాలు పెట్టుకుంటే వ్యాపార ప్రపంచంలో మన పేరు పరపతి పెరుగుతాయి. మిగతా చిన్న కంపెనీలన్నీ మనం వెళ్ళిన వెంటనే ఆర్డర్స్ ఇస్తాయి. గుర్తుంచుకో, ఒక కంపెనీకి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి తక్కువ లాభాలు పొందినా మరో రకంగా మన వ్యాపారానికి అది మంచిది. అర్థమయ్యిందా? విడమర్చి చెప్పారు విశ్వనాథం గారు. అర్థమైందన్నట్టు తల ఊపాడు మధు. తన భర్త కొడుక్కి వ్యాపార రహస్యాలు చెబుతుంటే వంటింట్లో నుండి కూరలు తరుక్కుంటూ వింటోంది లలితమ్మ. ఆ ఇంటి రెండో కోడలు రాగిని అత్తకు వంటలో సహాయం చేస్తోంది. విశ్వనాథం గారికి ఎక్స్రే ఏజెన్సీ ఉంది. వయసు పైబడుతుండటం వల్లనైతేనేమి, రెండో కొడుకు ఎందుకు పనికి రాకుండా పోతాడేమోనన్న భయం వల్లనైతేనేమి మధుకు పెళ్లి చేసి వ్యాపార బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం అంతా మధు చూసుకుంటున్నా మధ్య మధ్యలో ఆయన సలహాలు పరపతి చాలా ఉపయోగపడుతున్నాయి. పెద్ద కొడుకు మద్రాసులో ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం విశ్వనాథం గారికి ఏ సమస్యలు లేవు. అప్పుడప్పుడు ఆరోగ్యం మాత్రం కొద్దిగా నా గురించి కూడా పట్టించుకో అని హెచ్చరిస్తూ ఉంటుంది. రేపు డాక్టర్ దగ్గరకు ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నారు. సోమవారం పొద్దున ఆఫీస్కు వెళ్తున్న కొడుకుతో మధు సాయంత్రం ఆఫీసు మూసేయగానే ఇంటికొచ్చేయి, కాస్త డాక్టర్ దగ్గరకు వెళ్దాం అన్నారు. సరే నాన్న, 6 గంటలకల్లా వచ్చేస్తాను, తయారై ఉండండి, స్కూటర్ తాళాలు అందుకుంటూ అన్నాడు మధు. అంతా నార్మల్గానే ఉన్నట్లుంది. ఇంకొన్ని టెస్టులు చేయిద్దాం, మీరు 4 రోజుల తర్వాత రిపోర్టులు తీసుకెళ్లవచ్చు అన్నాడు డాక్టర్ రమణారావు. ఆయనకు థ్యాంక్స్ చెప్పి ఫీజు చెల్లించి బయటపడ్డారు తండ్రి కొడుకులు ఇద్దరు. నిజంగానా డాక్టర్? అప్పటికి 3వసారి మధు ఆ ప్రశ్న అడగటం. అయినా అలాంటి వార్త తెలిస్తే పేషెంట్ తాలూకు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసు కాబట్టి శాంతంగా సమాధానం చెప్పాడు డాక్టరు. అవును మధు, మీరు కాస్త ధైర్యంగా ఉండకపోతే మీ నాన్నగారు ఇంకా బెంబేలు పడతారు అనునయంగా చెప్పాడు డాక్టరు. అప్పటికైనా తన తండ్రికి లంగు క్యాన్సర్ అంటే నమ్మబుద్ధి కాలేదు మధుకు. డాక్టర్ గారు, మీ అనుభవాన్ని శంకిస్తున్నాను అనుకోకండి, రిపోర్టులు ఏవైనా తారుమారయ్యాయో ఏమో చూడండి కాస్త ఆశగా అడిగాడు మధు. అతన్ని చూస్తే జాలి వేసింది రమణారావుకి. చూడు మధు, ఎప్పుడో తప్ప ఇలాంటి సీరియస్ కేసులలో డాక్టర్లు అజాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ చేయరు. పైగా మీ నాన్నగారు నాకు మంచి స్నేహితులు కూడా. నేను స్వయంగా రిపోర్ట్స్ పరీక్షించి చెబుతున్నాను. అయినా నువ్వు అలా బెదిరిపోనక్కర్లేదు. ఇప్పుడు క్యాన్సర్కి చికిత్సలు ఉన్నాయిగా అన్నారు. కానీ ఆ చికిత్స వల్ల నాన్న మళ్ళీ మామూలు మనిషి అవుతారా డాక్టర్? కాస్త ముందుకు వంగి అడిగాడు మధు. ఆ ప్రశ్నకు కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు డాక్టర్ రమణారావు. మామూలు మనిషి అవడం అంటే జీవితకాలాన్ని కొద్ది రోజులు పొడిగించవచ్చు, అంటే సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు, అర్థం చేసుకో అన్నట్లుగా చెప్పాడు డాక్టరు. కొద్దిసేపు ఆగి అడిగాడు మధు. రేడియం థెరపీకి ఎంత ఖర్చు అవ్వవచ్చు డాక్టర్? ఆ ప్రశ్న అతని నుండి ముందే ఊహించడంతో వెంటనే చెప్పాడు. దాదాపు అన్ని ఖర్చులు కలిపితే 60-70 వేలు. రేడియం థెరపీ మాత్రమే చాలదు, సపోర్టింగ్ ట్రీట్మెంట్ కూడా ఉండాలి. కుర్చీలో వెనక్కి వాలాడు మధు. అంటే సంవత్సరం బతికే మా నాన్నగారిని ఇంకో 2 సంవత్సరాలు బతికించుకోవాలంటే
దాదాపు 70,000 అవుతుందన్నమాట. తనలోనే గొనుక్కుంటున్నట్లు అన్నాడు. మీరు ఈ విషయం నాన్నగారితో సంశయిస్తూ అడిగాడు మధు. తప్పకుండా చెబుతాను. ఆయనకు వేరే విధంగా తెలియడం కంటే నా ద్వారానే తెలియడం మంచిది. అయినా ఆయన సహకారం లేనిదే చికిత్స చేయడం కష్టం చెప్పాడు డాక్టరు. సరే డాక్టర్, చెప్పక తప్పదన్నప్పుడు నేనే సమయం చూసి చెబుతాను. వస్తాను కుర్చీలో నుంచి లేస్తూ అన్నాడు మధు. షేక్ హ్యాండ్ ఇస్తూ ఐఎమ్ రియల్లీ సారీ మధు చెప్పారు డాక్టరు. సమాధానంగా కళ్ళతోనే థ్యాంక్స్ చెబుతూ బయటకొచ్చాడు మధు. అయితే ఇప్పుడు 70,000 పోసి మీ నాన్నకు క్యాన్సర్కి చికిత్స చేయిస్తానంటారు అంతేనా? తన మీద వేసిన చేతిని తీసి పారేస్తూ కోపంగా అంది రాగిణి. అది కాదు రాగిణి, సర్ది చెప్పబోతున్న భర్తను ఆపి, సరే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, కానీ ఆయన మహా అయితే ఇంకో 2-3 సంవత్సరాలు బతుకుతారు. దానికోసం అంత డబ్బు ఖర్చు చేయడం దండగ కదండి తార్కికంగా వివరణ ఇస్తూ చెప్పింది. పిచ్చిదానా, మా నాన్న ఇంకో 2-3 సంవత్సరాలు బతికితే మన బిజినెస్ ఇంకా పెరుగుతుంది. ఆయనకు మార్కెట్లో ఉన్న పరపతిని నేను ఇంకా సంపాదించలేదు. ఆయన పేరు చెబితేనే ఎన్నో ఆర్డర్స్ వస్తాయి. బిజినెస్కి కొత్తవాడైన నాకు ఆయన సలహాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు, గొంతు తగ్గించి చెప్పాడు మధు, ఈ ఇల్లు నాన్నగారి పేరు మీద ఉంది. నేనిప్పుడు నాన్నకు ఇంత ఖర్చు పెట్టి వైద్యం చేయించడం వల్ల ఈ ఇంట్లో ఎక్కువ భాగం నాకు చెందేటట్లు రాస్తారు. ఇవన్నీ కలుపుకుంటే 70,000 ఒక లెక్కలోనిది కాదు. భర్త ఊసు రావడం, వెంటనే క్యాన్సర్ పదం వినపడటంతో చెవులు రిక్కించిన లలితమ్మ తన భర్త ఇచ్చిన వ్యాపార సలహాలను వ్యాపారంలోనే కాకుండా మానవ సంబంధాలలో కూడా ఉపయోగించుకుంటూ వ్యాపారంలో తండ్రి కన్నా ఎన్నో రెట్లు ఎదిగిపోయిన కొడుకుని కన్నందుకు అక్కడే కూలబడింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.